హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ జర్నీ. అందం, అభినయం, టాలెంట్ ఉన్న స్టార్ హీరోయిన్స్లో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వెంటనే స్టార్ హీరోయిన్గా ఆడియన్స్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. పల్లెటూరు అమ్మాయిలా నటించిన, మోడ్రన్ అమ్మాయిలా నటించిన తాను మాత్రం తెలుగింటి అమ్మాయిలా ఉండే ముఖ కవళికలు అభిమానుల్లో అలరిస్తూ ఉంటాయి. 3 పదుల వయసు దాటిన తనలోని గ్లామర్ ఎక్కడా తగ్గకుండా మిగిలిన యంగ్ హీరోయిన్స్తో పోటీపడి నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాజల్ అగర్వాల్ 1985 జూన్ 19న జన్మించింది. కాజల్ తండ్రి సుమన్ అగర్వాల్ వ్యాపారవేత్త, తల్లి నవీన్ అగర్వాల్. కాజల్ చదువు సెయింట్ ఆన్స్ పాఠశాలలో జరిగింది. ఆ తరువాత ముంబైలోని కేయూ కాలేజ్లో నుండి మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసింది. ఇక తను చదువు పూర్తి అయిన తరువాత ఒక మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేసింది. కాజల్ అగర్వాల్కు నిషా అగర్వాల్ అనే సోదరి ఉంది. చిన్నప్పుడు బాగా చదివే కాజల్ తన చిన్నతనంలోనే సైకాలజిస్ట్ అవ్వాలనుకునేది. కానీ అనుకోకుండా మోడలింగ్ ఫీల్డ్లో ఎంటర్ అవ్వడంతో ఆ తరువాత 2004లో బాలీవుడ్లో క్యూ హో గయా అనే సినిమాలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించి అలా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. మరి ఈ వారం స్టార్ జర్నీలో టాప్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ సినీ నట ప్రస్థానం గురించి తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ది షో. లో డైరెక్టర్ తేజ, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్కి పరిచయమైంది బొంబాయి ముద్దుగుమ్మ కాజల్. ఈ సినిమా కంటే ముందు బాలీవుడ్లో ఒక చిన్న సినిమా చేసింది. డైరెక్టర్ తేజ సినిమాలో ఎవరైనా హీరోయిన్గా ఒక్కసారి నటిస్తే చాలు, ఆ తరువాత తేజ హీరోయిన్ అని బ్రాండ్ పడిపోతుంది. అలా తేజ డైరెక్షన్లో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. విభిన్నమైన కాన్సెప్ట్స్తో సినిమాలు తీసే అతి కొద్ది మంది డైరెక్టర్స్లో తేజ ఒకరు. అసలు డైరెక్టర్ తేజ కళ్యాణ్ రామ్తో సినిమా అనౌన్స్ చేయగానే నందమూరి అభిమానులందరూ ఒక్కసారిగా పెద్ద షాక్లోకి వెళ్ళిపోయారు. ఇలాంటి షాక్స్ ఇవ్వడం డైరెక్టర్ తేజకు మాత్రమే సర్వసాధారణం. అలా 2017 ఫిబ్రవరి 15న లక్ష్మీ కళ్యాణం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్గా నటించేందుకు చాలామంది ఆడిషన్లు చేసిన తేజకు ఫైనల్గా ఈ బొంబాయి ముద్దుగుమ్మ కాజల్ అగర్వాలే బాగా నచ్చేసింది. అలా ఈ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది కాజల్. తెలుగులో మొదటి సినిమా అయినా ఏమాత్రం భయపడకుండా యాక్ట్ చేసి ఆడియన్స్ను మొదటి సినిమాతోనే తన వైపు తిప్పుకుంది. యాక్షన్, రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. తేజ సినిమాలో అన్ని సిచ్యువేషన్కు సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సినిమాలో ముఖ్యంగా కాజల్ అలిగినప్పుడు కళ్యాణ్ రామ్ అలిగావా చిట్టి చిలుక దిగవా నేల వంక అని వచ్చే ఈ సాంగ్లో కాజల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మొదటి సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయినా హీరోయిన్ కాజల్ అగర్వాల్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఆ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో చందమామ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం మరియు కాజల్ సాంగ్స్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ని తలుచుకొని శివబాలాజీ బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అనే పాట పాడుతున్న సమయంలో కాజల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా శివబాలాజీ మరియు నవదీప్కి ఎంతో పేరు వచ్చిందో హీరోయిన్ కాజల్ అగర్వాల్కు కూడా అంత టాలెంటెడ్ నటిగా అని పేరు వచ్చింది. చందమామ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న కాజల్ ఆ తరువాత పౌరుడు, ఆటాడిస్తా సినిమాల్లో చేసింది.
కానీ అవి ఏవి కాజల్ కెరియర్కు హెల్ప్ అవ్వలేదు. 2009లో రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా మగధీర. ఈ సినిమాలో కాజల్ యువరాణి మిత్రవింద పాత్రలో నటించి ఆడియన్స్ను అలరించింది. ఈ సినిమాలో కాజల్ నటనకు ఉత్తమ నటిగా దక్షిణ భారత ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా లభించింది. చందమామ సినిమాలో కాజల్ యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయిన రాజమౌళి మగధీర సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా కోసం కాజల్ యువరాణి మిత్రవింద పాత్ర కోసం చాలా కష్టపడింది. అంతేకాదు, ఈ సినిమాలో కాజల్ చాలా అందంగా చలాకీగా కనిపించింది. ఆడియన్స్కు బాగా ఆకట్టుకుంది. ధీర 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 మనసాగలేదురా అని వచ్చే ఈ సాంగ్కు కాజల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మొత్తానికి కాజల్ కెరియర్లో రాజమౌళి సినిమాతో ఇంత త్వరగా యాక్ట్ చేయడం చాలా గ్రేట్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కాజల్ ఆ తర్వాత ఎనర్జెటిక్ స్టార్ రామ్తో గణేష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు 15 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. గణేష్ సినిమా కూడా కాజల్ గణేష్ సినిమాతో ఆడియన్స్ను నిరాశపరిచిన కాజల్ ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్తో ఆర్యా 2 సినిమాలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి ఆడియన్స్ను బాగా అలరించింది. ఈ సినిమాలో కాజల్ గీత అనే క్యారెక్టర్లో నటించి ఆడియన్స్కు మరింతగా ఆకట్టుకుంది. అల్లు అర్జున్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ మరియు సాంగ్స్లో కాజల్ అగర్వాల్ అల్లు అర్జున్తో పోటీపడి మరీ నటించింది. ఆర్యా 2 సినిమా తరువాత కాజల్ క్రియేటివ్ డైరెక్టర్ కరుణాకర్తో ప్రభాస్ సరసన డార్లింగ్ సినిమాలో నటించి ఆడియన్స్ను అలరించింది. ఈ సినిమాలో కాజల్ అల్ట్రా మోడర్న్ గర్ల్గా ప్రభాస్ సరసన నటించి ఆడియన్స్ చేత సూపర్ జోడీ అని అనిపించుకుంది. డార్లింగ్ సినిమాతో ఆడియన్స్ను అలరించిన కాజల్ ఆ తర్వాత యాక్షన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన బృందావనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కాజల్ సమంత తారక్లతో పోటీపడి మరీ నటించి ఆడియన్స్ను బాగా అలరించింది. బృందావనం సినిమాతో ఆడియన్స్ను అలరించిన కాజల్ ఆ తరువాత ప్రభాస్ సరసన రెండవ సినిమాగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కాజల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో కాజల్ నటనకు ఉత్తమ నటిగా దక్షిణ భారత ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా లభించింది. డాషింగ్ డైరెక్టర్ పూరి మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా బిజినెస్ మ్యాన్. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కాజల్ నటించి ఆడియన్స్కు బాగా అలరించింది. ఈ సినిమాలో చందమామ చందమామ అని వచ్చే సాంగ్లో కాజల్ ఎక్స్ప్రెషన్తో ఆడియన్స్ ఫిదా చేసేసింది. లో దర్శకుడు పరశురామ్ రవితేజ కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా సారొచ్చారు. ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించారు. రవితేజతో కాజల్ నటించటం సెకండ్ టైం. ఈ సినిమాలో వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్. ముఖ్యంగా జగ జగ జగదేక వీర అని వచ్చే సాంగ్లో కాజల్ డాన్స్ ప్రేక్షకులను బాగా అలరించింది. సారొచ్చారు సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన కాజల్ ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకుంది. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ సినిమా నాయక్. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ సెకండ్ టైం నటించి ఆడియన్స్ను బాగా అలరించింది.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గోవిందుడు అందరి వాడేలి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ముచ్చటగా మూడవసారి కాజల్ నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రారా రాకుమార అని వచ్చే సాంగ్స్లో కాజల్ ఎక్స్ప్రెషన్స్తో ప్రేక్షకులను బాగా ఫిదా చేసేసింది. డాషింగ్ డైరెక్టర్ పూరి డైరెక్షన్లో ఎన్టీఆర్ నటించిన రెండో సినిమా టెంపర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ ముచ్చటగా మూడవసారి నటించి ఆడియన్స్ను అలరించింది. ఈ సినిమాలో తారక్ కాజల్ మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టెంపర్ టైటిల్ సాంగ్స్లో ఎన్టీఆర్ కాజల్తో పోటీపడి డాన్స్ చేసి ఆడియన్స్ను అలరించింది. టెంపర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కాజల్ ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలో పవర్ స్టార్ కాజల్ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను బాగా మెస్మరైజ్ చేశాయి. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ మెగాస్టార్ కాంబినేషన్లో వచ్చిన 150 ఓవర్ సినిమా ఖైదీ నంబర్ 150. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్గా కాజల్ నటించింది. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. ముఖ్యంగా అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్లో మెగాస్టార్తో పోటీ పడి మరీ డాన్స్ చేసి ప్రేక్షకులను బాగా అలరించింది. ఆ సాంగ్ మీకోసం. లక్ష్మీ కళ్యాణం సినిమాతో కెరియర్ మొదలుపెట్టి అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాకు మరియు మెగాస్టార్ సినిమాకు కమిట్ అయింది. కాజల్ కెరియర్లో ఎంతమంది హీరోయిన్స్ తనకు పోటీగా ఉన్నా ఆ రేస్ని తట్టుకుంటూ నెంబర్ 1 స్థానంలోనే చేరుకుంది. ఇదే అండి ఇవాల్టి కాజల్ సినీ ప్రస్థానం. నెక్స్ట్ వీక్ మరొక స్టార్ గురించి స్టార్ జర్నీలో తెలుసుకుందాం. అంతవరకు బై బై. దిస్ ఇస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్.